ఒక గవర్నర్ ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన, కఠినమైన తీర్పిచ్చాడు. ఆ తర్వాత అతను చేతులు కడుక్కున్నాడు. ఇంతటితో అంతా అయిపోయింది అని అతను అనుకున్నాడు. కానీ నిజానికి అదే అతని జీవితానికి నాశనకరమైన ప్రారంభమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు మరణించిన రోజు పొంతి పిలాతు తాను గెలిచాను అని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత రోజు నుంచి అతని పతనం ప్రారంభమైంది. రోమ్ అధికారంలో ఉన్న గవర్నర్ చివరికి ఎందుకు ఒంటరివాడయ్యాడు? ఎందుకు అతని పేరు చరిత్రలో ఒక శాపంలా మిగిలిపోయింది? ఎందుకు అతని చివరి రోజులు చీకటి, భయం, అపరాధ భావంతో నిండిపోయాయో మీకు తెలుసా? ఈరోజు మనం తెలుసుకోబోయేది యేసుక్రీస్తు మరణం గురించిన వార్త కాదు. ఆయన మరణించిన తర్వాత ప్రారంభమైన ఒక మనిషి పతనం గురించి. యేసుక్రీస్తుని చంపేసిన తర్వాత పొంతి పిలాతుకు ఏమైంది? ఆ తర్వాత అతని అధికారం ఏ విధంగా చేజారిపోయింది? అతని జీవితం ఎంత భయంకరంగా మారిపోయిందో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లోతైన విశ్లేషణలు మిస్ కాకుండా ఉంటుంది. సరే, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అది యెరూషలేం మహానగరం. ఆ రోజు పస్కా పండుగ కావడంతో నగరమంతా జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. జనాలు ఒక్కటే కేకలు వేస్తున్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో నిలబడ్డాడు పొంతి పిలాతు. అతను బలహీనుడు ఏమీ కాదు. రోమా సామ్రాజ్యాన్ని క్రూరంగా పరిపాలిస్తున్న ఒక నియంత లాంటివాడు. తిరుగుబాటుదారులను చంపించడం అతనికి కొత్త విషయం ఏమీ కాదు. కొన్ని వందల మందికి మరణశిక్ష విధించిన పత్రాలపై సంతకం చేసిన వ్యక్తి ఈ పొంతి పిలాతు. కానీ ఆ రోజు కోర్టులో చాలా కొత్తగా ఉంది. యేసుక్రీస్తును పొంతి పిలాతుకి ఎదురుగా నిలబెట్టినప్పుడు పిలాతు ఆయనలో ఒక తిరుగుబాటుదారిని చూడలేదు. అలా అని చెప్పేసి ఆయనలో భయపడే ఖైదీని కూడా ఆయన చూడలేదు. అతడు ఆ రోజు చూసింది యేసుక్రీస్తులో ఒక అసాధారణమైన ప్రశాంతతనే. తాను చావబోతున్నాను అని తెలిసి కూడా చావుకు భయపడని ఒక అసాధారణమైన మనిషిని ఆ రోజు పిలాతు చూశాడు. ఆ చూపు పిలాతు మనసును కలవరపరిచింది. కానీ చరిత్ర చెప్తుంది ఏంటంటే, పిలాతు యేసుక్రీస్తును తప్పించడానికి శతవిధాలా ప్రయత్నించాడు. మొదట ఆ బాధ్యత తనది కాదని హేరోద్ దగ్గరికి పంపాలని చూశాడు. ఆ తర్వాత బందిపోటు దొంగ బరబ్బాను విడుదల చేసి యేసుక్రీస్తును కాపాడాలని చూశాడు. ఆ తర్వాత అది కూడా ఫలించకపోవడంతో కొరడాలతో కొట్టించి జనాల కోపం తగ్గించాలని చూశాడు. కానీ జనసమూహం మరింత గట్టిగా కేకలు వేయసాగారు. సిలువ వేయండి, సిలువ వేయండి. ఎంతకీ విషయం తెగకపోవడంతో ఆ తర్వాత ప్రధాన యాజకులు వాళ్ళ చివరి ఆయుధాన్ని వాడారు. ఈ యేసును గనుక నువ్వు విడిచిపెట్టినట్లయితే నువ్వు సీదర్కి మిత్రుడు కాదు అని చెప్పి అన్నారు. ఆ మాట వినగానే పిలాతు భయపడ్డాడు. ఎందుకంటే రోమ్ చక్రవర్తి టిబేరియస్ అనుమానాస్పద పాలకుడు. అతనికి అనుమానం వచ్చే ఒక చిన్న ఫిర్యాదు కూడా గవర్నర్ జీవితాన్ని నాశనం చేయగలదు. అక్కడే పిలాతు తన మనస్సాక్షిని కోల్పోయాడు. తన అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడు. నీళ్లు తెప్పించాడు. జనం ముందు చేతులు కడుక్కుంటూ, ఈ నీతిమంతుని రక్తానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పాడు. కానీ చరిత్రలో కొన్ని మచ్చలు నీటితో కడిగితే పోయేవి కాదు. అది ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే కాదు. అది పొంతి పిలాతు భయానికి లొంగిపోయిన క్షణం. అతను అనుకున్న విధంగానే యేసుక్రీస్తు మరణించాడు. అప్పుడు పిలాతు ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది అని అనుకున్నాడు. కానీ 3 రోజుల తర్వాత తెల్లవారగానే అతని దగ్గరకు వచ్చిన వార్తలు అతనికి భూకంపం తెప్పించాయి. యేసుక్రీస్తును ఉంచిన సమాధి ఖాళీగా ఉంది. రోమన్ సామ్రాజ్యపు ముద్ర విరిగిపోయింది. కాపలాదారులు భయంతో వణికిపోతున్నారు. నగరమంతా ఒకటే వార్త: యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు. ఈ వార్త విన్నప్పటి నుండి పిలాతు జీవితం మారిపోయింది. ఎందుకంటే అతనికి జరగబోయే ప్రమాదం ఏమిటో అప్పటికే అర్థమైపోయింది. చనిపోయిన నాయకుడు పెద్ద ప్రమాదకరం కాదు, కానీ మరణాన్ని గెలిచాడు అని ప్రజలు నమ్మిన నాయకుడు అంటే సామ్రాజ్యాలకు కూడా భయం. ఆ తర్వాత అతని శిష్యులు దాక్కోలేదు. బహిరంగంగా క్రీస్తుని గురించి ప్రకటించడం ప్రారంభించారు. జనం గుంపులు గుంపులుగా క్రీస్తుకు శిష్యులవుతున్నారు. పిలాతు ఎంత అణిచివేయాలనుకున్నా సరే ఆ ఉద్యమం మరింత బలంగా పెరుగుతూనే ఉంది. దీంతో అతనికి రాత్రులు సరిగ్గా నిద్ర ఉండేది కాదు. యేసు చూచిన ప్రశాంతమైన ఆ చూపు గుర్తుకొచ్చేది. ఆ నీతిమంతునికి ఎటువంటి హాని చేయవద్దు అని అతని భార్య హెచ్చరించిన విషయం గుర్తుకు వచ్చింది. కానీ అప్పటికే అంత ఆలస్యం అయిపోయింది. తప్పు చేశాననే అపరాధ భావన అతన్ని లోపల నుంచి తినడం ప్రారంభించింది. ఇంతలో రోమ్ నగరంలోని ప్రజలకు కూడా పిలాతుపై అనుమానం బాగా పెరిగింది. పిలాతు యూదయలో శాంతి భద్రతలు కాపాడలేకపోతున్నాడనే వార్తలు ఒక భూకంపంలో వచ్చాయి. ప్రధాన యాజకులు పిలాతును ఒక చేతకాని వాడిలా చూస్తున్నారు. సైనికులు కూడా పిలాతును ఇంతకుముందు గౌరవించినట్లుగా అస్సలు గౌరవించడం లేదు.
ఇవన్నీ కూడా పిలాతులో మరింత అసహనాన్ని పెంచాయి. పిలాతు ఈసారి మరింత క్రూరంగా మారిపోయాడు. ఎందుకంటే తమ అధికారం చేజారిపోతుందని భయపడే నాయకులు చాలాసార్లు కఠినంగా ప్రవర్తిస్తారు. క్రీస్తు శకం 36లో సమరయులు ఒక పవిత్ర యాత్రకు బయలుదేరారు. అది రోమా సామ్రాజ్యంపై తిరుగుబాటు కాదు, అది యుద్ధం అసలే కాదు. కానీ పిలాతుకు ప్రతిదీ తిరుగుబాటులా కనిపించింది. ఆ తిరుగుబాటును ఎలాగైనా సరే ఆపాలి అని అనుకున్నాడు. తన సైన్యాన్ని పంపించి ఒక పెద్ద మారణకాండను సృష్టించాడు. అప్పుడు ఆ సైనికులు చేసిన విధ్వంసంలో కొన్ని వందల మంది అమాయక ప్రజలు చనిపోయారు. ఇది పిలాతు పతనానికి చివరి దశ. మిగిలిన ప్రజలు నేరుగా రోమ్ సామ్రాజ్యంలోని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈసారి పిలాతును కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. పూర్తి దర్యాప్తు తర్వాత రోమ్ అతన్ని గవర్నర్ పదవి నుండి తొలగించింది. గౌరవం పోయింది, అధికారం పోయింది, ప్రతిష్ట కూడా చేజారిపోయింది. ఒకప్పుడు యూదా ప్రజలకు తీర్పు చెప్పిన ఈ గవర్నర్ ఇప్పుడు తానే ఒక నిందితుని స్థానంలో నిలబడ్డాడు. అతన్ని ఒక ఖైదీలాగా రోమ్కు తీసుకువెళ్లారు. ఆ తర్వాత అతని జీవితం చీకట్లో కలిసిపోయింది. కొంతమంది అతను ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు. కొంతమంది అతని రోమ్ సామ్రాజ్యం బహిష్కరించింది అని చెప్తుంటారు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తును సిలువ వేయించిన తర్వాత పిలాతు జీవితంలో ప్రశాంతత అనేది మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాలేదు. పిలాతు కథ మనకు ఒక భయంకరమైన నిజాన్ని నేర్పుతుంది. కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న తర్వాత మన చేతులు నీళ్లతో కడుక్కుంటే ఆ పాపం పోయేది కాదు. అవి భయంతో తీసుకున్న నిర్ణయాలైనా సరే జీవితాంతం మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. పిలాతుకు తెలుసు యేసుక్రీస్తును చంపించడం అనేది ఒక పెద్ద తప్పుడు నిర్ణయం అని. కానీ తన పదవిని కాపాడుకోవడానికి ఆ తప్పుడు నిర్ణయాన్ని అతను తీసుకోవాల్సి వచ్చింది. చివరికి ఏమైంది? అధికారాన్ని కూడా కోల్పోయాడు, మనశ్శాంతిని కూడా కోల్పోయాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఒకవేళ మీరు గనక ఆ పిలాతు స్థానంలో ఉండి ఉంటే జనాల ఒత్తిడి, రాజకీయ భయం, పదవి కోల్పోయే ప్రమాదం మధ్య నిజం కోసం నువ్వు నిలబడగలవా? లేదా మీరు కూడా పిలాతులాగా చేతులు కడుక్కుంటారా? ఈ వీడియో కనుక మిమ్మల్ని ఆలోచింపజేసినట్లయితే ఒక లైక్ చేయండి. మా బైబిల్ స్టడీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పిలాతు నిజంగా పశ్చాత్తాపడ్డా లేదా అనే విషయాన్ని మీరు నాకు కామెంట్లలో తెలియజేయండి. ఇంకొక మంచి బైబిల్ వీడియోతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.